నమస్కారం అండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బీసీ కార్మికులు మరియు ఉద్యోగులు వారందరికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇక మనకు రావడం జరిగిందన్నమాట. ఆ అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోడ్పితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలి. ఇక రిజర్వేషన్లు కల్పించాలని బీసీటీఏ డైరీ ఆవిష్కరణలో ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇక కోరడం జరిగిందనమాట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో ఇక బీసీటీఏ డైరీ క్యాలెండర్ను ఆ సంఘం నేతలు కలిసి ఆయన రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ సందర్భంగా బీసీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణుడు నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణయ్యకు వినతి పత్రం అందించడం జరిగిందనమాట. బీసీల రిజర్వేషన్లకు కావాల్సిన చదువు కోసం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, ఇక క్రిమినల్ లేయర్ విధానం ఎత్తివేయాలని వారు కోరడం జరిగిందనమాట. జీవో 317తో చాలామంది టీచర్లు ఉద్యోగులకు స్థానికత లేకుండా పోయిందని ఇక చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ జీవోలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా జిల్లాల్లో కేటాయించడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొనడం జరిగిందనమాట. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. బీసీ సంఘం అధ్యక్షులందరూ కూడా ఇక చూడాలి మరి ఇక ఏం జరగబోతుందో, ఏం చేస్తారో. బీసీ సంఘం అధ్యక్షులందరూ కలిసి 317 జీవో టీచర్లు మరి ఉద్యోగులు స్థానికత లేకుండా పోయిందనే ఇక వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా జిల్లాలో కేటాయించడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.